तेलंगाना में एक नई मिसाल कायम हुई। वजीर आला रेवंत रेड्डी ने रंगारेड्डी के अरटला गांव में नए तेलंगाना पब्लिक स्कूल का इफ्तिताह किया। तलबा के साथ बैठकर नाश्ता किया। साथ ही उन्होंने रियासत भर के सरकारी स्कूलों में मुफ्त नाश्ते की स्कीम का आगाज भी किया। मकसद हर बच्चा सेहतमंद नाश्ता करके दिन शुरू करे। इससे सेहत बेहतर होगी, पढ़ाई में दिल लगेगा और हाजिरी भी बढ़ेगी। सीएम का पैगाम साफ है, हुकूमत बच्चों की तालीम और मुस्तकबिल को अव्वलीन तरजीह देती है। तेलंगाना के सरकारी स्कूलों का नया दौर शुरू हो गया है। एम न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఎంపీ గారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్న విద్యార్థులు కూడా విద్యార్థులతో కలిసి పోలీస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, పోషక విలువలున్న స్థానిక అల్పాహారము, మధ్యాహ్న భోజనము, సాయంకాలం స్నాక్స్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్న తరుణం అది. బహుశా మీరు చాలా మంది అనుకుంటారు, అరే మా దోస్త్ ఎంత అదృష్టవంతుడు రా, ఇడికో అబ్బాయి అడిదికో అమ్మాయి కూర్చొని సాక్షాత్తు సీఎం గారితో కూర్చొని తింటున్నారు, మాట్లాడుతున్నారని. మరి మీకు కూడా ఇలాంటి విజయాలు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. చదువుకునే పిల్లవాడి కొత్త ఆకలితో అలమటిస్తే ఆ బుర్రలోకి అక్షరాలు ఎక్కవు. నేను ఆపేనా జవహర్ బాల్ భవన్ చిరంజీవుల సాంస్కృతిక కార్యక్రమాలు అటు స్క్రీన్ మీద రెండు. తరగతి గదులకు విద్యుత్ సదుపాయాలను ఏర్పరచగలరు. విద్యుత్ బిల్లులను తగ్గించడానికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, యూనిఫామ్ మరియు పాఠశాల మొత్తం నిర్వహణ పనులను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా మెరుగుపరుస్తుంది. మేము ముందు ప్రైవేట్లోనే వేసినాము, కానీ ఆ ఫీజులు కట్టుకునే సోమత మాకు లేక మేము మళ్ళీ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు తక్కువ అంచనా వేయకండి, మీరు వచ్చి చూడండి, ఒకసారి చూసి గవర్నమెంట్ స్కూల్ ఎలా చదివిస్తున్నారు, టీచర్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పేరెంట్స్ కూర్చోబెట్టి మరీ మాట్లాడతారు. యాజ్ అ పేరెంట్స్ टीचर नीट में अगर हमने किसी चीज़ को बोला ये चीज़ इंक्लूड होनी चाहिए इस चीज़ तो वो उसे अनदेखा नहीं करते, तो जरूर ప్రతినిధులందరూ పాల్గొంటున్న దృశ్యం ఇది. ప్రతి బళ్ళే ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ దాకా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్కారు బడి సక్సెస్ కు ఒడి అని మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతున్నటువంటి మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినామన్నా. జయ హో జయ హో మా రేవంతన్నా, మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినామన్నా. జయ హో జయ హో మా రేవంతన్నా, మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినామన్నా. జయ హో జయ హో మా రాధాదికి 2 జతల బట్టలను ఇస్తున్నారు, 2 జతలు ఇస్తున్నారు. చాలా భవిష్యత్తులో నమ్మకం, ప్రభుత్వ సంకల్పంలో దృఢత, ఇవన్నీ కలిసి ఒక కొత్త విద్యా దశకాన్ని సృష్టి. కులము, మతము, భాష, ప్రాంతము, దేశము, సంస్కృతి, సంస్కారాలనే సంబంధం లేకుండా ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని గ్రహించాలి, మంచిని గ్రహించి మంచిని పంచి మంచిని పెంచాలి అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తికి ఉదాహరణగా అద్భుతమైన వెంటిలేషన్ ఉండేటువంటి తరగతి గదులు, ల్యాబొరేటరీ ప్రయోగశాలలు, లైబ్రరీలు, గ్రంథాలయాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. ఎన్నో